ఇక బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ నివాసంలో కీలక సమావేశం ముగిసింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత ఈటెల రాజేందర్తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. నేతల మధ్య నెలకొన్న విభేదాలకు అభయ్ పాటిల్ రాజీ కుదిర్చినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారిస్తారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ నివాసంలో కీలక సమావేశం ముగిసింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత ఈటెల రాజేందర్తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. నేతల మధ్య నెలకొన్న విభేదాలకు అభయ్ పాటిల్ రాజీ కుదిర్చినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, ఏదైతే బీజేపీలో గత కొంతకాలంగా ఏదైతే వినిపిస్తుందో కొత్త పాత అదే విధంగా నేతల మధ్య అంతర్గత పోరు, అదే విధంగా ముఖ్యంగా బీజేపీ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకటి బండి సంజయ్ వర్గంగా, మరొకటి ఈటెల వర్గంగా. ఈటెలకి బండి సంజయ్ ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఏదైతే అంతర్గత విభేదాలు కానీ ఆధిపత్య పోరు ఏదైతే కొనసాగుతుందో దానికి చెక్కు పెట్టే విధంగా బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించాలని చెప్పవచ్చు. దానికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పటేల్ ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ ఇంట్లో సమావేశమయ్యారు. వీరి మధ్య ఇద్దరు ఏదైతే అంతర్గత పోరు ఏదైతే నడుస్తుందో ఆ పోరుకు చెక్కు పెట్టే విధంగానే ఇవాళ సమావేశం జరిగిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఏదైతే నేతల మధ్య విభేదాలు ఉన్నాయని వినిపిస్తుందో దానికి అభయ్ పటేల్ చొరవ తీసుకొని ఈ నేతల మధ్య సఖ్యత కుదిరించినది తెలుస్తుంది. అదే విధంగా ఎవరైతే ఈటల ఇన్ని రోజులు ఎక్కడ మీటింగ్లు చూసినా, ఎక్కడ ఏది సమావేశాలు చూసినా ఈటల బండి సంజయ్ ఇద్దరు వచ్చినప్పటికీ కూడా ఒకరు పెడముఖం పెట్టుకున్న సందర్భాలు చాలా చూసాము. ఇప్పుడు చూసుకున్నట్టే వారిద్దరు ఆలింగనం చేసుకోవడము, ఒకరికొకరు కలిసిపోయి కావడం ఇది ఒక శుభపరిమాణంగా చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీలో ఏదైతే ఎన్ని రోజులుగా జరుగుతుందో దానికి సంబంధించి ఇవాళ జరిగిన పరిణామం ఒకటి శుభ పరిణామం. వాటితో పాటుగా వీరి మధ్య రావడానికి ప్రధానంగా గత కొంతకాలంలో వీరి మధ్య ఏదైతే విభేదాలు రావడానికి ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుజూరాబాద్ వస్తుంది. దానికి సంబంధించి గతంలో హుజూరాబాద్ నుంచి దాదాపుగా 5 సార్లుగా ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గెలిచారు. అక్కడ ఆయనకి ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది, ఆయనకు బలం కూడా అక్కడే ఉంటుంది. మొదటి నుండి రాజకీయ జీవితం అక్కడే ప్రారంభమైంది. ఆయనకి గత కొంత ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలోకి బీజేపీ పార్టీలో వచ్చినప్పటికీ నుండి ఆయన దాని ఎక్కువగా హుజూరాబాద్ లోనే ఆయన వచ్చిందో దానికి సంబంధించి ఏదైతే మొన్న స్థానిక సంస్థ ఎన్నికలు ఏదైతే ఉన్నో దానికి సంబంధించి బండి వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా ఈటల వర్గీయులకు ప్రాధాన్యత తగ్గించడంతో ఆ వర్గానికి చెందిన ఈటల వర్గానికి చెందిన ఎవరైతే ఉన్నారో నేతలు వచ్చి ఈటల రాజేందర్ కలవడం, వారితో భేటీ కావడం, అనంతరం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఎవరు అడ్డుకునేది మేమే అనే విధంగా తీవ్ర పదజాలం కూడా ఉపయోగించి బండి సంజయ్ టార్గెట్ చేస్తారు. అక్కడి నుంచి మొదలైన వీరి మధ్య ఆధిపత్య పోరు అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా హుజూరాబాద్ కు ఈటల రాజేందర్ దానికి రాకుండా కట్టడి చేసేందుకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ పూర్తిగా అక్కడికి రావద్దనే నిబంధన ప్రకారమే అక్కడికి వెళ్ళడం లేదు. దానికి సంబంధించి ఇటు ఈటల రాజేందర్ అదే బండి సంజయ్ వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఆరోపణలు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో బండి సంజయ్ ఏదైతే ఆ కుమారుడు కేసు విషయంలో కానీ, అదే విధంగా ఈటల రాజేందర్ పోస్టర్ల విషయంలో ఈ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని మరోసారి రుజువైంది. దానికి సంబంధించి దీనికి చెక్కు పెడితేనే పార్టీలో విభేదాలు ఏవైతే ఉన్నాయో అంతర్గత విభేదాలు వాటికి చెక్కు పెడితేనే పార్టీ డెవలప్ అవుతుంది, అధికారంలోకి వస్తుందని అధిష్టానం భావించింది. అందుకు అనుగుణంగానే అభయ్ పటేల్ రంగంలోకి దించారు. అభయ్ పటేల్ నిన్న ఇక్కడికి రావడం, అదేవిధంగా ఈటలతో ప్రత్యేకంగా సమావేశం అనంతరం
వారి మధ్య సఖ్యత కుదిరించేందుకు ఈ రోజు లక్ష్మణ్ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలో ఇద్దరు కలిసిపోయి ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడం, అదే విధంగా అనంతరం జరిగిన పరిణామాల్లో లక్ష్మణ్ మాట్లాడుతూ మా పార్టీల మధ్య ఎవరికి విభేదాలు లేవు, అందరూ సమన్వయంతో పనిచేస్తారు, అందరూ సమిష్టిగానే ముందుకు వెళ్తామనేది చెప్పారు. అదేవిధంగా తెలంగాణపై ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రధానమంత్రి మోడీ దృష్టి సారించారు. అదేవిధంగా అందరూ కలిసిపోయి పని చేస్తాము, ఎవరు ఎక్కడ విభేదాలు లేవు, ఇక్కడ నుంచి పార్టీ అధికారంలోకి పార్టీకి ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనుకూల వాతావరణం ఉంది, దానిని మేము సద్వినియోగం చేసుకొని అధికారంలోకి వస్తాము. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో అది పూర్తిగా విఫలమైంది, అవినీతి ఆరోపణలతో పాటు వారికి సంబంధించిన ఏదైతే విఫలం చెందారు కాబట్టి ఇటు రైతు సమస్యలు కానీ వృత్తి కానీ అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తిగా విస్మరించారు కాబట్టి దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే అదే పార్టీలో ప్రజల మధ్య పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి వాతావరణం బీజేపీ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే అధికారంలోకి వస్తామని కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఈ భేటీ అనంతరం మరికొందరు నేతలతో కూడా అభయ్ పటేల్ రేపు ఎల్లుండి సమావేశమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరైతే నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉందో, నేతల మధ్య ఆధిపత్య పోరు ఏదైనా నడుస్తుందో దానికి సంబంధించి ఇంకా మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో మిగతా ఎంపీలతో కూడా అజయ్ పటేల్ సమావేశం అవుతారని తెలుస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ సమావేశమై ఏదైతే నేతల మధ్య సమన్వయ లోపము అదేవిధంగా అంతర్గత పోరు దానికి సద్మానంగా ఎందుకు అందరికీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నదిగా మొదటి నుంచి చెప్తున్నారు. అదే ఏదైతే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చినప్పుడు కూడా అందరు కలిసిపోయి పని చేయాలన్నాడు. అదే నడ్డా కూడా ఎవరు ఆధిపత్య పోరు కానీ ఎవరు ఎవరు విమర్శలు చేసుకోవద్దు, అందరు కలిసికట్టుగా వెళ్ళాలి, అదేవిధంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలని జేపీ నడ్డా మనకు సమన్వయం చేసుకుంటూ చెప్పారు. కాబట్టి ఇది అన్ని విషయాల్లో దృష్టిలో పట్టుకొని ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా వాటి అన్నింటి పక్కన పెట్టి పార్టీ కోసం పార్టీ అధికారంలో తీసుకొచ్చేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలనేది ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ రోజు దానికి పునాది పడిందని చెప్పవచ్చు వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.